హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టీ డివోషనల్ వ్లాగ్స్ అండ్ డైలీ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్, అలాగే హ్యాపీ కృష్ణాష్టమి. సో మార్నింగే మాకైతే వర్షం అయితే పడింది మాట. నైట్ అయితే చాలా వర్షం అయితే పడింది, ఇంకా పడుతూ ఉంది. కొంచెం వర్షం అయితే చాలా పెద్దదైతే పడిందని చెప్పాలి వర్షం. సో ఈరోజైతే వ్లాగ్ మినిమం ఫుల్ డే వ్లాగ్ షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఏంటంటే మా పిల్లలకి హాలిడే మాట. ఇంక ఈరోజు స్కూల్ లేదు, దానివల్ల నేను కొంచెం లేట్గానే లేచాను. లేచి నైటే పనులన్నీ అయిపోయినాయి కనుక పూజ కూడా అయిపోయింది. పూజ అది చేసుకునే తర్వాత ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టుకున్నాను అనమాట. టీ పెట్టుకొని తాగేసాము. ఇంకా ఇంట్లో పనులన్నీ నైట్ అయితే అయిపోవడం వల్ల నాకు తెల్లవారి అంత పని అయితే ఏమీ అనిపించలేదండి. దానికి తోడు మబ్బుగా అంటే కొంచెం క్లైమేట్ అది బాగా చేంజ్గా ఉంది. ఇదిగోండి టీ అయితే పెట్టేశాను, ఇంకా ఇచ్చేసి మా ఆయనకి నేను తాగేయాలి. సో ఎదురింటి బాబుని ఈరోజు రెడీ చేద్దామని అనుకున్నాను అనమాట. రెడీ చేద్దాం అనుకుంటే తొందరగా పనులన్నీ చేసుకుంటే తొందరగా అయిపోతాయి కదా అని ఇక్కడ ఆలు కాబూలి శనగ కూర అయితే వండుతున్నాను అనమాట. సో కూర కూడా దగ్గరికే వచ్చేసింది. ఇంకా కుక్కర్లో అన్నం పెట్టేసి నేనైతే ఇంకా ఇంట్లో కొంచెం సర్దే సామాన్లు అవి ఉన్నాయి. మా ఆయన అయితే వెళ్ళిపోయారు అన్నమాట డ్యూటీకి. ఇంకా నేను పిల్లలు మాత్రమే ఉన్నాము ఇంట్లోనే. సో పనులైతే తొందరగా అయితే చేసేసుకున్నాను, ఎందుకంటే మా ఎదురింటి బాబుని రెడీ చెయ్యాలి. అలాగే మొన్న మా పాపని కూడా రెడీ చేసాము. అది కూడా అంటే వీడియో తీయడం అయితే అవ్వలేదు, కానీ కొంచెం వాళ్ళు దూరంలో ఉన్నారు. కాకపోతే ఫోటో అయితే నేను పెడతాను. చాలా క్యూట్గా వచ్చింది మా పాప ఫోటో అయితే. ఇంకా ఎదురింటి బాబుని రెడీ చెయ్యాలి. ఇదిగోండి మా పాప ఫోటో అయితే స్కూల్లోని కృష్ణాష్టమి సెలబ్రేషన్స్కి రెడీ చేశారు ఇలాగా. ఇప్పుడైతే నేను బాబుని రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా ఉన్నాడు, అంటే నిద్ర లేచిన వెంటనే తీసుకొచ్చేసారంట. తీసుకొచ్చేస్తే అస్సలు ఉండలేదండి పురుగు. చాలా సరే గోల అయితే చేసేసాడు, అసలు ఉండలేదు ఎక్కడ కూడా. కాకపోతే ఇంకా అలాగ ఓపిక మీద అలాగా రెడీ చేసాము.
ఆ బొట్టు పెట్టేటప్పుడైతే వాళ్ళ మమ్మీని పడుకోబెట్టమన్నాను, కానీ వాళ్ళ అమ్మ వల్ల కూడా అవ్వలేదు మాట. బొట్టు పెట్టేటప్పుడు మాత్రం ఇంకా చాలా హడావిడైతే చేసేసాడు. ఆఖరికి ఆ బొట్టు కూడా చెరిపేసుకున్నాడు. ఇంకెలాగోకలాగా పెట్టాము. పెట్టి సింపుల్గా ఇంకా పౌడర్ కూడా రాయలేదండి. నార్మల్గా అలాగా ఏదో బొట్టది పెట్టేసి సైడ్న చుక్కలవి పెట్టేసి చేసేసాము. అసలు ఉండలేదు. అంటే ఈ బాబుకి ఫస్ట్ మాట, అంటే ఫస్ట్ కృష్ణాష్టమి మాట ఈ బాబు పుట్టిన తర్వాత. సో అందుకనేసి ఇంకా అప్పుడు తయారు చేయలేదు కదా, అంటే అందుకనే ఫస్ట్ తయారు చేసామాట. ఎందుకంటే అప్పుడు తయారు చేయడం అవ్వలేదు, అప్పుడు పుట్టిన కొత్త మాట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇది సెకండ్ మాట. సెకండ్ అయితే అంటే మన దగ్గరికి వచ్చాక ఫస్ట్ కృష్ణాష్టమి కదా, అందుకనే నేను ఫస్ట్ కృష్ణాష్టమి అన్నాను. అయితే తయారు చేద్దాము అనేసి వాళ్ళ మమ్మీ సరదా పడితే సరే తయారు చేస్తానని అనేసరికి అది చూసి అమ్మో 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 అనుకొని ఉన్నాడనమాట. పారాని చూసి ఏదో ఒక రెడ్గా టైప్లో కనబడుతుంది కదా, అందుకనేసి. సో ఇలా అయితే మేము సింపుల్గా అయితే రెడీ చేసాం. నెక్స్ట్ ఏమో ఈ అమ్మాయి గోపిక కింద తయారవుతానని అన్నది. కాకపోతే సో ఎన్నో కష్టాల తర్వాత, ఎన్నో అష్ట కష్టాల తర్వాత మాకైతే ఈ రూపం అయితే వచ్చింది మా కృష్ణుడికైతే. సో ఇంకా అయిపోయిన తర్వాత మా డెకరేషన్ అంతా రిమూవ్ చేసేసుకున్నాడు కృష్ణుడు. రిమూవ్ చేసేసుకొని ఇప్పుడైతే డ్యాన్స్ చేస్తున్నాడు, డ్యాన్సింగ్ కృష్ణ. సో ఇంకా ఇదేంటి మా కృష్ణుడితో మాకు పడ్డ కష్టాలు. సో లాస్ట్కి ఫినిషింగ్ టచ్కి అయితే ఒక ఫొటోస్ అయితే తీసుకున్న, ఒక 10-20 వరకును. ఆ ఫొటోస్లో ఒక 2 ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేసేసాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.